హాయ్ ఫ్రెండ్స్, భారత్లో ఏ వెస్ట్రన్ దేశానికి చెందిన F-35 ఫైటర్ జెట్స్ ల్యాండ్ అయ్యాయి. అయితే వీటిని ఎందుకని ఇరాన్తో లింక్ చేస్తున్నారు? ఇటీవల ఇజ్రాయెల్ మద్దతుతో జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశాన్ని భారత్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? అదేవిధంగా ఇరాన్లో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్ అక్కడ చిక్కుకున్న మన విద్యార్థులను ఎలా రెస్క్యూ చేసి తీసుకురాబోతుంది అనేటువంటి అత్యంత కీలకమైన జాతీయ అంతర్జాతీయ అప్డేట్స్ను ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ న్యూస్ మీరు సాధారణ న్యూస్ ఛానల్లో కూడా చూసేందుకు లభించదు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న కీలక మార్పులను, భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ అప్డేట్: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం. మొదటిగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ రోజురోజుకు మరింత తీవ్రమవుతుంది. ఇరాన్ నుంచి వస్తున్న కొన్ని దృశ్యాలను చూస్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు ఇరాన్లోని కీలక లక్ష్యాలపై దాడులు తీవ్రతరం చేసింది. రాజధాని టెహ్రాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు మరియు ఇరాన్లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ను టార్గెట్ చేస్తుంది. ఈ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ గ్యాస్ వినియోగంలో 66% వాటాను అందిస్తుంది. ఇక్కడ దాడులు చేయడం అంటే ఇరాన్ ఆర్థిక శక్తి వనరులపై తీవ్ర దెబ్బతీసినట్టే. ఈ గ్యాస్ ఫీల్డ్ ఉత్తర భాగంలో ఖతర్కు కూడా వాటా ఉంది. అక్కడ షెల్, ఎక్సామొబైల్ వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ గ్యాస్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఈ ప్రాంతంపై దాడులు కొనసాగిస్తుంది. కావున ఇది ఈ ఘర్షణ మరింత ఉద్రిక్తం చేస్తుంది. ఈ దాడుల వల్ల ఇరాన్లో శక్తి వనరుల సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నెక్స్ట్ అప్డేట్: అమెరికా స్థితిగతులు ఇజ్రాయెల్కు ఆలస్య మద్దతు. ఇక అమెరికా పరిపాలన విషయానికి వస్తే ఈసారి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా కాస్త గందరగోళంగా కనిపిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బ్యాలిస్టిక్ మిసైళ్ల దాడులు జరిగినప్పుడు అమెరికా వెంటనే ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచి ఇరాన్ మిసైళ్లను అడ్డుకోవడంలో సాయం చేసింది. కానీ ఈసారి అమెరికా 3 రోజుల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ గ్యాప్లో ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైళ్లు ఇజ్రాయెల్లోని ప్రజానివాస ప్రాంతాలపై పడ్డాయి. దీనివల్ల అనేక మంది ప్రజలు గాయపడ్డారు, ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా అమెరికాను సాయం కోరిన తర్వాతే చివరకు అమెరికా ఇజ్రాయెల్ రక్షణ కోసం ముందుకొచ్చింది. ఇజ్రాయెల్ నుంచి వస్తున్న దృశ్యాలను చూస్తే ఈ దాడుల వల్ల జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. అమెరికాలోని పలు థింక్ ట్యాంక్లు ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నాయి. గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన డ్రోన్ మిసైల్ దాడుల్లో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా తమ సైనిక వనరులను సమీకరించి ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను తిప్పికొట్టడంలో ఇజ్రాయెల్కు సాయం చేశాయి. కానీ ఈసారి బ్రిటన్, ఫ్రాన్స్ ఇప్పటి వరకు సైనిక స్థాయిలో ఇజ్రాయెల్ రక్షణ కోసం రంగంలోకి రాలేదు. అమెరికా కూడా ఆలస్యంగానే స్పందించింది. ఈ ఆలస్యం వల్ల ఇజ్రాయెల్లో ఈసారి నష్టం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సకాలంలో జోక్యం చేసుకుని ఉంటే ఈ స్థాయిలో నష్టం జరుగుండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ గర్వకారణమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ గురించి చెప్పుకోవాలి. ఈ వ్యవస్థ గురించి ఎంతో ప్రశంసలు వినిపిస్తాయి. కానీ ఇప్పుడు దీని పరిమితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలను చూస్తే భారత్, పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్ల నుంచి తనను తాను విజయవంతంగా కాపాడుకుంది. ఇది భారత రక్షణ వ్యవస్థల బలాన్ని చాటుతుంది. నెక్స్ట్ అప్డేట్: F-35 ఫైటర్ జెట్ ల్యాండింగ్. ఇప్పుడు మరో సంచలనాత్మక అప్డేట్కు వద్దాం. భారత్లో ఇటీవల ఒక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ లాక్హెడ్ మార్టిన్ F-35 జెట్ ల్యాండ్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ జెట్లో ఇంధనం తక్కువైపోవడం వల్ల అత్యవసరంగా ఇక్కడ దిగినట్లు సమాచారం. ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కు చెందిన జెట్ అని, ఇరాన్పై దాడి చేయడానికి వెళ్తూ టెక్నికల్ సమస్యల కారణంగా భారత్లో ల్యాండ్ చేసిందని కొన్ని ఆన్లైన్ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ జెట్ ఇజ్రాయెల్ది కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న అమెరికా లేదా బ్రిటన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి వచ్చినది కూడా కావచ్చు. ఈ వీడియో రికార్డ్ చేసే సమయంలో ఇది ఒక డెవలపింగ్ స్టోరీ కాబట్టి ఖచ్చితమైన సమాచారం కోసం భారత ప్రభుత్వం లేదా భారత వాయుసేన నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాలి. ఒకవేళ మీకు ఈ విషయంపై ఏమైనా ఖచ్చితమైన సమాచారం తెలిస్తే కామెంట్స్లో తప్పక తెలియచేయండి. ఈ జెట్ ల్యాండింగ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది భారత్కు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఇవన్నీ మనం గమనించాల్సిన అంశాలు. నెక్స్ట్ అప్డేట్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ స్థానం. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO గురించి మాట్లాడుకుందాం. ఈ సంస్థలో భారత్
పాకిస్తాన్, చైనా, రష్యా మరియు కొన్ని సెంట్రల్ ఏషియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సీఓ చైర్మన్షిప్ చైనా వద్ద ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై చైనా ఎస్సీఓ సభ్య దేశాలతో చర్చలు జరిపి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ఇరాన్ పౌరులను, శక్తి మరియు రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తూ అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘిస్తుందని, ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఈ ప్రకటన స్పష్టంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై భారత్ యొక్క స్థానాన్ని ఎస్సీఓ సభ్య దేశాలకు స్పష్టం చేశామని, ఈ ఉమ్మడి ప్రకటనలో భారత్ ఏమాత్రం పాల్గొనలేదని తెలిపింది. జూన్ 13న ఉన్న మా వైఖరి ఇప్పటికీ అలాగే ఉందని, అన్ని పక్షాలు సంయమనం పాటించి సంప్రదింపులు, దౌత్యపరమైన మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్ భావిస్తుందని చెప్పింది. ఎస్సీఓ తరపున ఈ ప్రకటన కోసం జరిగిన చర్చల సమావేశాన్ని భారత్ హాజరు కాలేదు. బహుశా పాకిస్తాన్, రష్యా, చైనా వంటి ఎస్సీఓ దేశాలు ఇరాన్కు అనుకూలంగా ఉంటాయని భారత్కు ముందే తెలిసి ఉండొచ్చు. అందుకే ఈ సమావేశాన్ని దాటివేసి ఈ ప్రకటనతో తాము ఏకీభవించడం లేదని, ఇజ్రాయెల్పై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఈ సమావేశం బహుశా ఆన్లైన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగి ఉండొచ్చు. కానీ భారత్ దీనిని బహిష్కరించడం ద్వారా తన స్థానాన్ని స్పష్టం చేసింది. నెక్స్ట్ అప్డేట్, పాకిస్తాన్ అమెరికా సంబంధాలు. ఇప్పుడు పాకిస్తాన్ మరియు అమెరికా మధ్య సంబంధాల గురించి మాట్లాడుకుందాం. జూన్ 15న అమెరికా తన 250వ ఆర్మీ డేని జరుపుకుంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను అమెరికా ఆహ్వానించలేదని వార్తలు వస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ న్యూస్ ఛానళ్లు ఈ విషయంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. లేదంటే భారత్ అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత అమెరికా ఈ ఆహ్వానాన్ని రద్దు చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆసిమ్ మునీర్ ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా హాజరు కాలేదు. ఇది భారత్, అమెరికా సంబంధాలకు, అలాగే పాకిస్తాన్తో అమెరికా వైఖరికి ఒక సంకేతంగా భావించవచ్చు. నెక్స్ట్ అప్డేట్, ఇరాన్లో చిక్కుకున్న భారత విద్యార్థులు. ఇప్పుడు ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్, ఇరాన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేయడంతో ఇరాన్లో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, ఇతర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారు భారత ప్రభుత్వాన్ని తమను త్వరగా రక్షించాలని, ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించినట్లు ఇరాన్ నుంచి కూడా ఖాళీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇరాన్లో సుమారుగా 4000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 1595 మంది విద్యార్థులు టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోనే చిక్కుకున్నారు. ఈ పరిస్థితిపై ప్రముఖ రాజకీయ నాయకుడు అజరుద్దీన్ ఓవైసీ మోడీ ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ ఉంచారు. ఇరాన్తో పాటు ఇరాక్లో కూడా పరిస్థితి దిగజారిందని, అక్కడ 183 మంది భారతీయ యాత్రికులు చిక్కుకున్నారని చెప్పారు. వీరందరినీ తక్షణం ఖాళీ చేసి సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కోరారు. అయితే ఇరాన్, ఇరాక్ 2 దేశాల గగనతలం పౌర విమానాలకు మూసివేయబడింది. దీంతో 2 ఆప్షన్లు మిగిలాయి. 1 భారత వాయుసేన విమానాలను పంపడం, 2 పొరుగు దేశాల ద్వారా రోడ్డు మార్గంగా తీసుకెళ్లి అక్కడి నుండి ఎయిర్ లిఫ్ట్ చేయడం. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో భారత వాయుసేన విమానాలను పంపడం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి యుద్ధ వాతావరణంలో భారత వాయుసేనను ఖాళీ కోసం పంపడం సరైందా కాదా? కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ అప్డేట్, భారత్ చైనా సంబంధాలు. రాజ్నాథ్ సింగ్ పర్యటన చివరి అప్డేట్. భారత్ మరియు చైనా మధ్య సంబంధాల గురించి మాట్లాడుకుంటే ఈ నెల చివరిలో భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చైనా వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. చైనాలో ఎస్సీఓ దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చైనా భారత్ను ఆహ్వానించింది. 2020 గల్వాన్ ఘటన తర్వాత రాజ్నాథ్ సింగ్ మొదటిసారి చైనా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ చైనా రక్షణ మంత్రితో సమావేశం కానున్నారు. అమెరికా పాకిస్తాన్ను ప్రాధాన్యతగా చూడడం మొదలుపెట్టింది. కాబట్టి భారత్ కూడా చైనాతో ఆప్షన్లను అన్వేషిస్తుంది. చైనా ఎల్ఏసీ నుంచి తన బలగాలను వెనక్కి తీసుకెళ్లింది. కైలాస మానసరోవర యాత్రను పునఃప్రారంభించి ఇప్పుడు 2 దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు కూడా తిరిగి మొదలవబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ చైనా పర్యటన ఒక కీలక అడుగుగా భావించవచ్చు. ఈ సమావేశంలో భారత్ చైనా సంబంధాలు, ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో ప్రతి 24 గంటలకు ఊహించని మలుపులు వస్తున్నాయి.
ఒక దేశం తన నిర్ణయాలను మార్చుకుంటుంటే మరొక దేశం బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. అన్ని దేశాలు ఒకదాన్నొకటి అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో మన భారత్ ఏ దేశానికి వెనకబడకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. భారత విదేశాంగ విధానం, రక్షణ వార్తలు, ఆర్థిక వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలను సరైన విశ్లేషణతో మీ ముందుకు తీసుకొచ్చేందుకు మా ఛానల్ నిరంతరం ప్రయత్నిస్తుంది. కావున ఎలాంటి ఎజెండా లేకుండా ఈ ఖచ్చితమైన నిజాయితీ గల న్యూస్ మీకు నిరంతరం అందాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.